హాయ్ ఫ్రెండ్స్, ఈ పండ్లను వచ్చేసి అల్ల నేరేడు పండ్లు అంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే మనం అల్ల నేరేడు పండ్ల చెట్టు దగ్గరికి వచ్చినాము. ఇక్కడ చూడండి, ఇవి పండ్లు ఏ విధంగా తయారవుతున్నాయో చూడండి. ఇవన్నీ అల్ల నేరేడు పండ్లుగా తయారు కావడం అనేది జరుగుతుంది. ఇవి కాయలుగా ఉన్నాయి, కొన్ని పండ్లు కూడా ఉండడం జరుగుతుంది. ఇంకో అల్ల నేరేడు చెట్టు అంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఈ పండ్లు అనేవి హెల్త్కు చాలా మంచివి. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో ఈ పండ్లను తినడం వల్ల స్టోన్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. ఆ స్టోన్స్ అనేవి పడిపోతుంది. కాబట్టి ఇంకోటి, ఈ పండ్లు అనేవి హెల్త్కు చాలా ముఖ్యమైనవి. ఇవి ఎక్కువగా మనకు వచ్చేసి మే లాస్ట్ వీక్ జూన్లోనే ఈ పండ్లు దొరుకుతాయి. ఎక్కువగా అచ్చమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చేటటువంటి పండ్లు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పండ్లను మిస్ కాకుండా ఖచ్చితంగా తినండి. ఎవరైతే ఈ పండ్లను తింటారో వాళ్ళ హెల్త్కు చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇగో చెట్టు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇగో చెట్టు ఈ విధంగా ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, కాయలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి, మెల్లగా పండ్లు అయినప్పుడు కూడా ఈ విధంగా తయారు కావడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ సీజన్లో వచ్చినటువంటి పండ్లు, మొదటి పండ్లు ఇవి నేను తినడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా పండుగ ఉన్నటువంటివి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా ఈ అల్ల నేరేడు పండ్లు తినండి. మీ కిడ్నీలో స్టోన్స్ లేకుండా తగ్గించుకోవడానికి ట్రై చేయండి.